ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. 2025 మార్చి 30వ తేదీ ఉగాది నుండి అనగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2026 ఉగాది వచ్చేంత వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, వ్యవసాయం, విద్య, కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, నక్షత్ర ఫలితములు మరియు చక్కటి పరిహారముల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఏ నక్షత్రానికి ఏ పాదాలకు చెందినవారు కర్కాటక రాశి క్రిందకు వస్తారో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2 అనగా సంపాదన ఎక్కువ, ఖర్చు తక్కువగా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 3 అనగా అభిమానించేవారు ఎక్కువ, అవమానించేవారు తక్కువ. గ్రహగతుల రీత్యా మార్చి నెల 29వ తేదీ నుండి భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు. గురుడు మే 18వ తేదీ నుండి ద్వాదశంలో మరియు రాహువు అష్టమంలో, కేతువు ద్వితీయమందు సంచారం చేస్తారు. ఈ ఏడాది కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. క్రోధినామ సంవత్సరం కంటే కూడా విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి బాగుంటుంది. ఆర్థిక పరంగా చక్కటి పురోగతిని సాధిస్తారు. చేస్తున్న వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి కనపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులను పెంపొందించుకుంటారు. గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు అధికమవుతాయి. ఏ కార్యం తలపెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు. రుణ విముక్తి కలుగుతుంది. నూతన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం కూడా బాగుంటుంది. అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సవాళ్లను తెలివితో అధిగమిస్తారు. ఆన్లైన్ వ్యాపారాలు, ఇంటర్నెట్ వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల సహకారము చక్కగా అందుతుంది. రాజకీయ రంగానికి చెందినవారు సినిమా రంగానికి, ఉపాధ్యాయ రంగానికి, పరిశోధన రంగానికి, మీడియా రంగానికి, టెలివిజన్, పత్రికా రంగాల వారికి ఆర్థికంగా విశేషంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. బంధువులు, సోదరులు కూడా ఈ రాశి వారికి సహకరిస్తారు. దంపతులు అన్యోన్యంగా జీవిస్తారు. సంతానం విషయంలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహమున వివాది శుభ కార్యక్రమములు జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు కాస్త ఆలస్యమైనా కూడా మీకు అనుకూలంగానే పూర్తవుతాయి. విదేశీ గమన ప్రయత్నాలకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. భూములు, గృహములు కొనుట లేదా బాగు చేయించుట లాంటివి చేస్తారు. సంతానం చక్కగా అభివృద్ధి చెందుతారు. గతంలో భూ, గృహం విషయాలలో వచ్చిన గొడవలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరిస్తాయి. ధనము, సంపద, కుటుంబమునకు కారణమైన గురువు ఈ ఏడాది ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆదాయం అధికమవుతుంది. నూతన ఆలోచనలను అమలు చేసి విజయాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. ఉద్యోగం చేస్తూ వేరే వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించి అందులో కూడా విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు పటాపంచలైపోతాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి లాభస్థానంలో గురు భగవానుడి సంచారం వలన ధనము, కుటుంబము, విద్య చక్కగా కలుగుతాయి. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మే 14 నుండి శుభ, అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డిజైనర్లు, పరిశోధనలు, ప్రచురణలు, న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ కాలంలో చేస్తున్న వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారంలో నిదానంగా సాగినప్పటికీ మంచి పేరైతే సంపాదిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం అధికమవుతుంది. గృహంలో శుభాలు, శుభమూలక విషయాలకై డబ్బుని ఖర్చు చేయడం జరుగుతుంది. గృహ విషయాలలో సంతోషం ఉంటుంది. అత్తమామల తరపు నుండి కూడా శుభవార్తలను వింటారు. ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అక్టోబర్ మాసంలో ధనము, విద్య, వైవాహిక జీవితము, సంతానము, వ్యాపారము, అదృష్టము, తేజోమయమగు ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యము వంటి మరిన్ని సత్ఫలితాలు ఉంటాయి. మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవము, దైవారాధన, తీర్థయాత్రలకు, పుణ్య కార్యక్రమములకు ఈ కాలంలో ధనమును ఖర్చు చేస్తారు. నవంబర్ 12వ తేదీ నుండి సంవత్సరం చివరి వరకు గురువు వక్రించి ఉండడంతో కొంతమంది కర్కాటక రాశి వారికి విదేశీ గమన ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉన్నత చదువుల కోసం ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు
అంతగా లాభించకపోవచ్చు. కొన్ని విషయాలలో మీ శత్రువులదే పైచేయిగా ఉంటుంది. కొంతమందిలో ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యంగా ఉదర సంబంధిత రుగ్మతలకు అవకాశం వలన వైద్యపరమైన కొన్ని ఖర్చులు ఎక్కువవుతాయి. ఆరోగ్యంపై తప్పక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నా కూడా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలలో చలికి తట్టుకోలేకపోవటం వలన గొంతుకు సంబంధించిన స్వల్ప అనారోగ్య సమస్యలు కొన్ని తలెత్తుతాయి. దీని వలన వైద్య ఖర్చులు ఉంటాయి. మార్చి 29వ తారీఖు నుండి భాగ్యస్థానంలో శనీశ్వరుని సంచారం వలన అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, అలసట, అడ్డంకులు, వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విషయాలు చక్కగా కలిసి వస్తాయి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తిలో చాలా నేర్పుతో విజయాలను అందుకుంటారు. ఇనుము, మరమ్మతు రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. శుభకార్యాలకు మొదట కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి ఇబ్బంది లేకుండా పూర్తవుతాయి. ఈ రాశివారు, ముఖ్యంగా విద్యార్థులు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు గతము కంటే మెరుగవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి, వడ్డీ వ్యాపారులకి మొండి బాకీలు వసూలయ్యి ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాన్ని మరియు అధిక ధనాన్ని పొందుతారు. బంధువర్గంలో వారిని మించిన మీ ఆలోచన శైలితో ఎటువంటి క్లిష్ట సమస్యనైనా మీరు సాధించి ఘనత పొందుతారు. అందరూ మిమ్మల్ని పొగుడుతారు. మీ మాటకు ఎక్కువ విలువనిస్తారు. తండ్రి తరపు వారి నుండి ఆదరణ, అభిమానం పొందుతారు. సంఘ సేవలు చేస్తారు. నూతన ఉద్యోగం, వ్యాపారం, వృత్తులలో, వ్యవసాయంలో అభివృద్ధి ఉంటుంది. గుప్త స్త్రీ సమావేశములు జరుపుతారు. వినోద విహారయాత్రలు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత అధికమవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయటం వలన మనశ్శాంతి మరియు మానసిక ఆనందం ఉంటుంది. జూలై 14వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు శుభ కార్యక్రమాలకు విఘ్నాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని చికాకులు కూడా ఉంటాయి. ఉద్యోగులకు చిన్నపాటి బదిలీలకు, మార్పులకు అవకాశం ఉంది. ఖర్చులు ఈ సమయంలో అధికంగా ఉంటాయి. జూలై నుండి నవంబర్ మాసాల మధ్యన కొన్ని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆ తరువాతి కాలం అనుకూలంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చికాకులు ఉంటాయి. బదిలీలలో మార్పులు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతిని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు కొన్ని ఎక్కువవుతాయి. తోబుట్టువులు మరియు బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ ప్రయత్నాలకు సైతం ఆటంకాలు ఎదురవుతాయి. అష్టమ రాహు సంచారం కర్కాటక రాశి వారికి శుభ, అశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాహువు అష్టమ రాశిలో సంచరించడం వలన ఎవరో దాచిపెట్టుకున్న ధనము మీ వశమవుతుంది. అకస్మాత్తుగా వారసత్వ ఆస్తిని పొందుతారు. ఊహించని ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అయితే మీపై ఆధ్యాత్మిక, మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టమంలో రాహువు అనారోగ్య సమస్యలను ఇస్తాడు. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన నూతన కార్యములు చక్కగా కలిసి వస్తాయి. అప్రయత్న ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి. కోర్టు వ్యవహారాలు యందు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగులకు ఈ సంవత్సరం మహోన్నతమైన కాలంగా ఉంటుంది. కొంతమందిలో ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. టూత్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి. మీ గొప్పతనం, మీ తెలివితేటలు అందరికీ అర్థమయ్యి మీరు మంచి ఖ్యాతిని పొందుతారు. గృహలాభం ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల యందు పనిచేసే వారికి తమ ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ను కల్పిస్తారు. ఉన్నత స్థాయి హోదాలు, గౌరవం మీకు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరికోరి చాయిస్ చేసుకుంటారు. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులపై విదేశాలకు పయనమవుతారు. నిరుద్యోగులకు జూలై మాసం తర్వాత మంచి ఉద్యోగాలు లభిస్తాయి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి జీతం పెరుగుతుంది. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి యోగకాలంగా ఉంటుంది. మీడియా, టీవీ, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మంచి గుర్తింపు, విజయాలు లభిస్తాయి. నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పవచ్చు. యాంకర్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లు, దర్శకులు, నూతనంగా పరిశ్రమలో వచ్చేవారికి మంచి అవకాశాలు లభించి
జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్వగృహ నిర్మాణాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రైవేట్ ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులను పొందుతారు. వాహన లాభం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ ఏడాది వ్యాపారస్తులకు చాలా యోగ్యమైన కాలంగా ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలుంటాయి. హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. స్టాక్లు పెట్టుకునే వారికి అనగా స్టాకిస్టులకు, సరుకులు నిల్వ చేసే వారికి విశేష లాభాలు ఉంటాయి. బిల్డర్లు, నిర్మాణ పనులు చేసే వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు విశేష లాభాలు ఉంటాయి. చిన్నవి పెద్దవి అని కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. కార్పొరేట్ సంస్థలలో వ్యాపారం చేసేవారికి కూడా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామితో మంచి అవగాహనతో నూతన వ్యాపారములు చేయాల్సి ఉంటుంది. రైస్ మిల్లులు ఉన్నవారికి కూడా అనుకూలమైన కాలంగానే ఉంటుంది. ఫ్యాన్సీ, కిరాణా, కంప్యూటర్, బట్టల వ్యాపారాలకు కూడా లాభదాయకంగా ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం వ్యయస్థానమందు గురువు ప్రభావం వలన జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆశించిన మార్కులు పొందలేరు. కొన్ని సబ్జెక్ట్స్ అయితే పెండింగ్ లో ఉండిపోతాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే మెడికల్, ఇంజనీరింగ్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు కనుక కొంతమంది మంచి ర్యాంకులనైతే పొందలేరు. ద్వితీయార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో విదేశీ చదువులకు చక్కటి రాణింపు ఉంటుంది. క్రీడాకారులకు కూడా బాగుంటుంది. జాతీయ, అంతర్జాతీయ జట్లకు ఎంపిక అవుతారు. ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వ్యవసాయ పరంగా వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండో పంట విశేషంగా లాభిస్తుంది. రైతులు మంచి లాభాలను చూస్తారు. గత సంవత్సరం చేసిన రుణాలు సైతం తీరుస్తారు. గృహ లాభం ఉంటుంది. గృహమునందు కళ్యాణ కార్యక్రమం జరగగలదు. కౌలుదారులకు లాభదాయకమైన కాలంగానే ఉంటుంది. స్థిరాస్తిలో కూడా వృద్ధి ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి ద్వితీయార్థంలో అధిక లాభాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు, చెరువులు ఉన్నవారికి విశేషంగా లాభిస్తుంది. పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తులు, డైరీ ఫారం వారికి విశేష లాభాలు ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు ఈ ఏడాది యోగ కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. గ్రహాల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పకుండా లభిస్తుంది. అధిష్టాన వర్గం వారి మన్ననలను సైతం పొందుతారు. పార్టీలో మీకంటూ నామినేటెడ్ పదవి లభిస్తుంది. ప్రజల్లో కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో గనుక పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ధనం ఖర్చైనా మంచి పదవినైతే పొందుతారు. కుటుంబం మరియు వైవాహిక జీవిత పరంగా చూసుకుంటే కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి కాలంగా ఉందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా పడుతున్న బాధలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి. మీ గొప్పతనం, సహనం మరియు ఓర్పు వలన మంచి పేరు సంపాదిస్తారు. మీ మాటకు విలువ రెట్టింపు అవుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు గాని, గృహము గాని కొంటారు. విలువైన ఆభరణాల వస్తువులు మీకు లభిస్తాయి. భార్యాభర్తల మధ్యన సదవగాహన ఉంటుంది. అందరూ మిమ్మల్ని అనుసరించే విధంగా మీరు ఉంటారు. గతంలో విడిపోయిన జంటలు సైతం కలుసుకుంటారు. గత కొద్ది కాలంగా దూరంగా ఎడబాటుగా ఉన్నవారు సైతం ఈ సంవత్సరం తిరిగి తప్పకుండా కలుసుకునే అవకాశాలైతే ఉన్నాయి. గృహ జీవిత ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగం చేసే వారికి కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, అధికారుల అనుగ్రహం లభిస్తాయి. అయితే స్థాన చలనం, గృహ మార్పులు మాత్రం తప్పవు. ఈ రాశి గర్భిణీ స్త్రీలకు సులభ ప్రసవం అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలదు. ప్రేమికులకు మే నెల తరువాత వివాహ బంధంతో ఒక్కటయ్యే అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుండో వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మే మాసం తర్వాత ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం వారికి ఈ ఏడాది గతంలో ఉన్న ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి విదేశీయానము, ఆకస్మిక ధనలాభము సిద్ధిస్తాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం జూలై మాసం నుండి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగానే ఉంటుంది. రాబోయే 3 సంవత్సరాల వరకు తిరుగులేదని చెప్పవచ్చు. పెద్ద గ్రహాలు అనుకూలంగా సంచారం చేయటం వలన ఈ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. రాబోయే కాలంలో అన్ని విధాల అద్భుతమైన శుభ ఫలితాలైతే ఉంటాయి అని అనడంలో సందేహం లేదు. వ్యయస్థానంలో గురువు సంచరించడం వలన ఈ సంవత్సరం ఉదర సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కనుక ఆరోగ్యంపై తప్పక శ్రద్ధ వహించాలి. ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన ఆటంకములు తొలగి విజయాలు చేకూరుతాయి. మంగళవారం మరియు శనివారం నియమాలు తప్పక పాటించాలి. గురువారం నాడు శనగలు 1 కేజీంపావు దానం చేయడం వలన మానసిక శాంతిని పొందుతారు. ప్రతినిత్యము శ్రీ మహావిష్ణువు, దుర్గా ఆరాధన చేయటం వలన మంచి ఫలితములు కలుగుతాయి. మంగళవారం రోజున
శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే విశేషంగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి స్త్రీ పురుషులందరూ కూడా ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం పఠించినా లేక విన్నా దివ్యానుభూతి కలిగి ఐశ్వర్యాభివృద్ధి సిద్ధిస్తుంది. గోవులు, పక్షులు, కాకులు మరియు కుక్కలకు నీటిని, ఆహారాన్ని అందించండి. పేదవారికి, లేనివారికి మీకు ఉన్నంతలో అన్నదానం చేయండి. దీనివలన గత జన్మ పాపకర్మలు నశించి సత్కర్మలు లభిస్తాయి. పరిహారాలలో మీకు అనుగుణంగా ఉన్నది ఏదైనా ఒకటి ఎంచుకుని నమ్మకంతో పాటించండి. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.